నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కాసేపట్లో విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు. హైదరాబాద్ శివారు ప్రాంతాలను అభివృద్ధి చేశామన్న కేసీఆర్. కాంగ్రెస్ హామీలు నమోదని ప్రజలకు పిలుపు. అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుంది. జన సైనికులు మద్దతు ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఫైర్. గంగుల అవినీతిలో కేసీఆర్ కు కూడా వాటా ఉందన్న బండి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్లాన్ చేశారన్న బీజేపీ నేత. ఉత్తర కాశీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. సాయంత్రం లోపు కార్మికులు బయట వచ్చే అవకాశం. దుబ్బాక కాంగ్రెస్ విజయబిరి సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రాంతంలో స్వయంగా 20 రోజులు దాదాపుగా అన్ని గ్రామాలు అన్ని మండలాలు తిరిగి ఈ ప్రాంత ప్రజలల్లా, రైతులల్లా, విద్యార్థులల్లా, నిరుద్యోగులల్లా, దళితులల్లా, గిరిజనులల్లా, మైనారిటీలల్లా, మహిళలల్లా చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రాంతంలో చెరుకు శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా చేయండి, ముత్యం రెడ్డి గారు ఆకాంక్షించిన అభివృద్ధిని, ముత్యం రెడ్డి గారు లాంటి నిజాయితీ పాలనను ఈ ప్రాంతానికి ఇస్తామని చెప్పినాం. కానీ ఉప ఎన్నికలల్లా మీరందరూ ఆలోచన చేసిండ్రు, లేదా కేటీఆర్ వాళ్ళ బంధువు గెలవాలని ఈ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించిండ్రు. ఆయన చెప్పిండు ఆనాడు కేంద్రం నుంచి, నరేంద్ర మోడీ నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తా, ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేపిస్తా అని ఆనాడు మాటలు నమ్మిండ్రు. ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు శాసనసభలో మీ ప్రాంత సమస్యలను వినిపించడానికి మీ గలమై మీ ప్రాంత సమస్యలను వినిపిస్తా అన్నాడు. మరి ఈరోజు 3 ఏళ్ల కాలం పూర్తి అయింది. రఘునందన్ రావు గారు ఈ ప్రాంతానికి ఏమైనా ప్రత్యేకంగా నిధులు తెచ్చిండా? మీ ప్రాంత అభివృద్ధికి ఏమైనా పాటుపడ్డా? లేకపోతే శాసనసభలో మీ ప్రాంత సమస్యల్ని ప్రస్తావించి ఈ ప్రభుత్వం మెడలు ఏమైనా వంచిండా? ఆలోచన చెయ్యండి. ఇవాళ రఘునందన్ రావు గారికి మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు. ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఉంటే, నరేంద్ర మోడీతో ఇక్కడికి ఒక పారిశ్రామిక వాడ తెచ్చుంటే, నరేంద్ర మోడీతో ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుంటే, నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రాంతంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇప్పించి ఉంటే, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఓ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినుంటే రఘునందన్ రావు గారు ఈసారి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగే అధికారం ఉంటుండే. వారు ఆ పని చేయలేదు. వారు ఏ రోజు కూడా వాళ్ళ పార్టీ రాజకీయాలలో మునిగి తేలి వాళ్ళ నాయకుల్నే, నరేంద్ర మోడీని, అమిత్ షాను, వాళ్ళ బండి సంజయ్ మీద ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ రాజకీయ కుమ్ములాటలలో ఆయన బిజీగా ఉన్నాడు తప్పితే మన దుబ్బాక కోసం ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలే. అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్తదనం, కానీ ఆయన పాత చింతకాయ పచ్చడే మీకు తెలియనోడు కాడు. ఈ పాత చింతకాయ పచ్చడిని 2 సార్లు ఎంపీగా మీకు గెలిపించారు. నేను అడుగుతున్నా, ఆయన బాసే, ఆయన దొరనే ముఖ్యమంత్రి కదా, ఆ దొరత గడి దగ్గర కాపలా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు దుబ్బాకకు నిధులు తేలేదు?
ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయించలేదు, ఎందుకు దుబ్బాకకు పీజీ కాలేజ్ తేలేదు, ఎందుకు చేగుంటలో డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు, ఎందుకు ఈ పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించలేదని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఈ పేదలకు అందుబాటులోకి తేలేదని నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువకులకు ఆయన ఎలాంటి పని చేయలే. మరి నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి దాదాపుగా ఎంపీకున్నా నువ్వు ఏమీ చేయకపోను. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పెద్ద చిత్తగాడి లెక్క, వాళ్ళ పక్కన బంట్రోతు లెక్క ఉన్నావు. కానీ ఏ రోజన్నా ఈ దుబ్బాక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసినవా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, రఘునందన్ రావును చూసిండ్రు, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు, ఇక చూడడానికి ఏమీ లేదు వాళ్ళిద్దరిని. ఆనాడు పెద్దలు చెరుకు ముత్యం రెడ్డి గారిని చూసిండ్రు. నీతికి నిజాయితీకి మారిపేరు చెరుకు ముత్యం రెడ్డి గారు. ఈ ప్రాంత రైతులకు ఆదర్శ రైతు చెరుకు ముత్యం రెడ్డి గారు. నాడు చెరుకు ముత్యం రెడ్డి గారు క్రియాశీలక రాజకీయాలలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు. అమ్మ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అమ్మ మనందరికి అమ్మలాక చెరుకు ముత్యం రెడ్డి గారి సతీమణి బాయికాడికి పోయి తమ కూలి వాళ్ళతో సమానంగా వ్యవసాయాన్ని చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజలకు సేవలు అందించే మంత్రులు ప్రజాప్రతినిధులు ఎత్తుంటున్నాళ్ళు. ఆదర్శ కుటుంబంగా ఆనాడు చెరుకు ముత్యం రెడ్డి గారి కుటుంబం ఉన్నది. అదేవిధంగా ఆ పక్కనే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఉద్యమంలో చెప్పిండు, నేను నా ముసలిది ఇద్దరమే ఉన్నాం, ఆమె వండి పెడుతుంది, నేను ఉద్యమం చేసి పెడతా, నా పిల్లలు అమెరికాలో ఉండరని. కేసీఆర్ జర గుర్తింపు రాగానే, వసూళ్ళకు అవకాశం రాగానే అమెరికాలో బాత్రూమ్లు గడిగే కేటీఆర్ ఇంకెంతకాలం బాత్రూమ్లు గడుగుతా అని చెప్పి ఇక్కడికి వచ్చి వసూళ్ళ దందాలు చేసి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి టికెట్ గుంజుకొని ఇవాళ రాజకీయాలకు వచ్చి వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిండ్రు. వాళ్లకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యింది. ఈ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారు కుటుంబం అయింది వాళ్ళు తప్ప పేదలందరూ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని. నీకేం నొప్పి అని నేను అడుగుతున్నా. ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకేం నొప్పి అని అడుగుతున్నా. బరాబర్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలాక ఈ జెండా మోసి తప్పకుండా రేపు డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా దుబ్బాక కావాల్సిన రెవెన్యూ డివిజన్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు అప్రమత్తంగా ఉండండి. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పితప్పి కాంగ్రెస్ కాకుండా ఎవరికైనా ఓటేస్తే మళ్ళీ మీ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది. మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండాలి, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండాలి. అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ నిన్నమన్నా వగల ఏడుపులు ఏడుస్తున్నాడు ఊరూరు తిరుగుతూ. ఏమంటాడా ఆయన? నేను బక్కోని బక్కోని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారని. నేను అడగదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా కేసీఆర్ను, బక్కోనికి మహా అయితే బుక్కెట్ బువ్వ కావాలి, 2 పెగ్గుల మందు కావాలి. బక్కోనికి అంతకంటే ఎక్కువ అవసరమా? బక్కోనికి ఏం కావాలనే? బతకడానికి బుక్కెట్ బువ్వ కావాలి. వాళ్ళ కేసీఆర్ లెక్క వ్యసనం ఉంటే 2 పెగ్గులు కావాలి. కానీ 1,00,000 కోట్ల రూపాయలు మింగినావు. 10,000 ఎకరాల భూములు నగరం చుట్టూతో ఆక్రమించుకున్నావు. నువ్వు బక్కోనివి కాదు, నువ్వు బకాసురుడిని మింగడానికి. ఫామ్ హౌస్ల అంటే నువ్వు కుంభకర్ణుడివి. అందుకే కేసీఆర్ లేస్తే మింగుతాడు, మింగుతే పంటడు తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోడు. ఈ దుబ్బాకకు పట్టిన శని ఏదైనా ఉందంటే
కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇక్కడికి వచ్చిన కాలేజీలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన నిధులు కావచ్చు, ఈ దుబ్బాకకు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తీసుకెళ్ళిండు. నిజంగానే ఓ పక్కన హరీష్ రావు, ఇంకో పక్కన కేటీఆర్ ఉన్నాం, మేము బంగారు తునక లెక్క చేస్తామని అన్నారు. మరి 10 ఏళ్ళు అయింది సన్నాసులారా, ఎందుకు దుబ్బాకను బంగారు తునక లెక్క తయారు చేయలే? బొందలగడ్డ దుబ్బాకగా మార్చారు. అందుకే ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉంది. మీ ప్రాంత అభివృద్ధి మీరే నాయకులు. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మా అక్కలందరూ అందింటురు, అయ్యా మాకు కూడా తెలుసు కేసీఆర్ ఎంత దుర్మార్గుడో, మరి మీరు వస్తే ఇందిరమ్మ రాజ్యంలో మాకేమొస్తుంది అని మా అక్కలు చూస్తారు. ఎందుకంటే ఊరికి పోయి మళ్ళీ మనోళ్ళందరికీ ఊర్లో చెప్పాలి కాబట్టి. అందుకే మా అక్కలకు సోనియమ్మ ఆలోచన చేసింది, తెలంగాణ ఆడబిడ్డలను ఆదుకోవాలన్న ఆదేశాలు మాకు ఇచ్చింది. అందుకే సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేస్తే జీతం ఎట్లా వస్తుందో ప్రతి నెల 1వ తారీఖు నాడు మా ఆడబిడ్డల ఖాతాలలో 2500 మా ఆడబిడ్డలకు ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ ఆదేశించింది. ఇదే కాదు, నాడు కష్టాలు తీరవడానికి, మీ కన్నీళ్ళను దూడవడానికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ కూడా 400కే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిండ్రు. ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 1200 రూపాయలు చేసిండ్రు సిలిండర్. అందుకే ఈరోజు ఈ ఆడబిడ్డల్ని పేదోళ్ళని ఆదుకోవడానికి ఇందిరమ్మ రాజ్యంలో 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, మా అక్కలకి ఇంటాయనతో కొట్లాడినా, పండుగ పూట అమ్మగారింటికి పోదామన్నా, ఎప్పుడన్నా పిల్లలకు సెలవులు వస్తే తీర్థయాత్ర పోదాం, గుళ్ళకు పోయి దర్శనం చేసుకుందామన్నా బస్ కిరాయిల బెడద. ఇంటాయన అడిగితే ఇప్పుడు ఎందుకు లే అంటాడు, లేకపోతే పండుగ ఉంది కదా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అంటాడు. అందుకే మా ఆడబిడ్డలు ఏడ ఆర్టీసీ బస్సు కనిపించినా చెయ్యడ్డం పెడితే ఆపేటట్టు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా బస్సులలో మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదే కాకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకంలో ఈనాడు కేసీఆర్ ఉంటే మీకు 1,00,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. తులం బంగారం అనగానే మా అక్కల ముఖాలలో వెలుగు, సంతోషంగా అనిపించింది. మీ అందరికీ తలా తులం బంగారం ఇచ్చినప్పుడే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. మా ఆడబిడ్డల ముఖాలలో మేము సంతోషం చూస్తాం. ఇదే కాకుండా బావి కాడనే ఉచిత కరెంటు కాదు, పేదలకి ఇంటికాడ కూడా మీ ఇండ్ల కరెంటు బిల్లులు వచ్చే నెల నుంచి కట్టాల్సిన పని లేదు. పేదవాళ్ళ ఇండ్లకు ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా 24 గంటల విద్యుత్తు, వ్యవసాయానికి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును రైతు వరంగల్ తూర్పు బీఆర్ఎస్ ప్రచారంలో ఎమ్మెల్యే నరేందర్ సహనం కోల్పోయి మాట్లాడడంతో అక్కడున్న ప్రజలు విస్మయానికి గురయ్యారు. నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నరేందర్ 19వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 20 డివిజన్ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ బీఆర్ఎస్ నుండి ఇటీవలే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. నరేందర్ చేరికపై ఆగ్రహంతో తూర్పు శాసనసభ్యులు సహనం కోల్పోయి మాట్లాడారు. ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేశారో తనకు తెలుసని, త్వరలో వాటిని బయట పెడతానని తెలిపారు.
దమ్ము ధైర్యం ఉంటే నా కొడుకులారా ఒక గజం తీసుకోలేదు, రూపాయి చేయి పడగలేదు, మీ కబ్జా కొడతారా మీ ఏజాలని బయటికి తీస్తాం. ఇదే కాశీబుక్క చౌరస్తారా బట్టలు ఉడదీయకుండా అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఎన్ని భూములలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని కార్యాలు ఉన్నాయి, తీయకుంటే నేను రాజకీయాలలోనే ఉన్నాను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక సిండికేట్ అయి ఒక కథ ఒక కార్ఖానే నకరాలు చేస్తారు. నాను మీ సిండికేట్ కథ, మీ సిండికేట్ ఉంటే 4 సీసాలు తెచ్చుకొని తాగులి, కానీ ప్రజలను సిండికేట్ చేసే ప్రయత్నం చేయకండి. నేను ఇవాళ చెప్తున్నాను, ఇలా మాటిస్తున్నా కాశ్బుగ్గ ప్రజలకు ఇవాళ 2 కంపెనీలు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా నిలబడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేందర్రావు తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు గూండాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. నైజం హ్యూమానిజం అని అన్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచామన్న పవన్ బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికుల మద్దతు ఇవ్వాలని కోరారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలిపారు. తెలంగాణలో బీసీలకు ముఖ్యమంత్రి చేసే పార్టీ బీజేపీ మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు. నాకు కేటీఆర్ గారితో పరిచయం ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పరిచయం ఉంది, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో అందరు నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి, వి హనుమంతరావు గారితో పరిచయాలు ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ నా మద్దతు, నా నిర్ణయం నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. స్నేహం వేరు. అలాగే మీరు చూస్తే ఆంధ్రాలో కూడా కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి మద్దతు తెలిపిన కొన్ని పాలసీలకి వైసీపీకి మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చేయగలిగేది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అని నేను చాలా గాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. 50% ఉన్న బీసీ ప్రజలకి ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి ఉండాలి. 2009 నుంచి వరంగల్లో బీసీలుకి సామాజిక తెలంగాణ, బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నినాదం తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రాలోనూ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి. కానీ ఎన్నికలు అయిపోయిన మరుసటి సంవత్సరం నుంచి ప్రతిరోజు ఎన్నికల్లాగా అయిపోయినాయి. ఈ విధానం మారాలి. కేసీఆర్ గారు నాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. करुणानिधि स्टालिन, उदयनिधि स्टालिन, और यहां भी केसीआर, केटीआर, कविता, उसका बेटा, यही परिवार है और कुछ नहीं है, ये भी हमको समझना चाहिए. इसलिए परिवारवाद के खिलाफ ये लड़ाई भारतीय जनता पार्टी लड़ती है और आगे बढ़ने की दृष्टि से आप लोगों का विकास हो, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस बात को हम आगे बढ़ाने के लिए चले हैं. मुझे यहां यह भी कहना है कि जो प्रधानमंत्री जी पैसा भेजते हैं वह पैसा धरती पर यहां तेलंगाना में केसीआर की भ्रष्टाचारी सरकार नहीं लगाती है, और इसीलिए इस सरकार को बदल डालना है और यहां कमल खिलाना है और कमल को खिला करके आगे बढ़ाना है. मित्रों, आज आपको जान करके आश्चर्य भी होगा कि हाईएस्ट इन्फ्लेशन, सबसे ज्यादा महंगाई अगर है तो वो तेलंगाना में है. यहां केसीआर तुष्टीकरण की राजनीति कर रहे हैं और प्रधानमंत्री मोदी जी संतुष्टीकरण की राजनीति कर रहे हैं, सबको संतुष्ट करने का प्रयास कर रहे हैं. जब मैं तुष्टीकरण की राजनीति बोलता हूं तो मेरा मतलब उस बात से निकलता है कि गलत तरीके से, अनकॉन्स्टिट्यूशनल तरीके से, असंवैधानिक तरीके से किसी धर्म विशेष को रिजर्वेशन देना, उर्दू को दूसरी राज्य भाषा बनाना, उसी तरीके से यह प्रस्ताव रखना कि 4% धर्म के आधार पर किया गया रिजर्वेशन उसको बढ़ा करके 12% कर देंगे. और इसीलिए ये जो बीआरएस है ना, भ्रष्टाचारी, राक्षस, सुलभ और समिति, इसको घर बैठाना है और भारतीय जनता पार्टी को आगे ले जाना है. मित्रों, आपके ध्यान में है ना कि ये जो धरनी पोर्टल है, धरनी पोर्टल, यह
केसीआर के द्वारा जमीन को हरनी पोर्टल है, हरनी पोर्टल। कैसे जमीन को अपने कब्जे में लिया जाए? बताओ, किसानों का नुकसान हो रहा है कि नहीं हो रहा है? हो रहा है कि नहीं हो रहा है? ये धरनी पोर्टल के खिलाफ एक्शन होना चाहिए कि नहीं होना चाहिए? अगर होना चाहिए तो हमारे दोनों कैंडिडेट को आपको हैदराबाद भेजना होगा विधानसभा में, इसकी आपको चिंता करनी पड़ेगी। मित्रों, आपके ध्यान में है ना कालेश्वरम का प्रोजेक्ट? ये केसीआर का एटीएम है, एटीएम। ये एटीएम है। जब पैसे की कमी पड़े तो कालेश्वरम का प्रोजेक्ट का साइज बढ़ा दो। 38,000 करोड़ रुपए का प्रोजेक्ट था, आज ये 1,20,000 करोड़ रुपए का प्रोजेक्ट हो गया है। और आपके ध्यान में है ना, इसका ब्रिज धंस गया। आपके ध्यान में है कि नहीं है? है ना? अब आपने याद रखना, 30 तारीख को बीआरएस को हटा देना और फिर हम इसकी इंक्वायरी करेंगे और दोषियों को अंदर डालेंगे। यह भी मैं आपको बताना चाहता हूं। आपको मियापुर का लैंड स्कैम मालूम है ना? मियापुर का लैंड स्कैम मालूम है ना? 692 एकड़, 692 एकड़ की जमीन, और यह जमीन जो सरकारी भूमि थी, इसको अवैध रूप से हस्तांतरित करके बहुत बड़ा घपला, घोटाला ये केसीआर की सरकार ने किया है। बोलो, इसके खिलाफ एक्शन होना चाहिए कि नहीं होना चाहिए? मैं पीछे से सुनना चाहिए, होना चाहिए कि नहीं होना चाहिए? मित्रों, उसी तरीके से दलित बंधु योजना, दलितों को किसी को पैसा मिला क्या? दलित भाइयों को पैसा मिला क्या किसी को? और केसीआर विधायक दल की बैठक में बोलता है कि आप लोग 30% का कमीशन ले रहे हो, 30%। खुद बोलता है 30% कमीशन। बोलो, ये गरीब लोगों के साथ अन्याय है कि नहीं है? गरीब के साथ अन्याय है कि नहीं है? दलित भाइयों के साथ अन्याय है कि नहीं है? ये बीआरएस के कार्यकर्ता और नेताओं को 30 तारीख को आपने छुट्टी कर देनी, इसकी आपको चिंता करनी पड़ेगी। मैं यहां यह भी बताना चाहता हूं, प्रधानमंत्री फसल बीमा योजना, प्रधानमंत्री जी ने प्रधानमंत्री फसल बीमा योजना लागू की, लेकिन केसीआर ने उसको यहां नहीं लगने दिया। नहीं लगने दिया ना? किसी को मिला फसल बीमा योजना का? किसी को मिला? ये भ्रष्टाचार करने का काम किया है। उसी तरीके से आपके यहां प्रधानमंत्री ग्रामीण आवास योजना था, उसका नाम बदल दिया। क्या कर दिया? 2 BHK। किसी को मिला मकान? किसी को मिला? ये सपना दिखाते रह गए और प्रधानमंत्री जी के द्वारा दिया गया प्रधानमंत्री ग्रामीण आवास योजना, उसको भी नहीं लगने दिया। अब आपने भी 30 तारीख को बीआरएस के पांव नहीं लगने देना, इनको हरा देना और फिर देखना किस तरीके से यहां 2 BHK का मकान बनता है, उसकी भी हम आपको बताना चाहते हैं। प्रधानमंत्री मोदी जी ने 5G ला दिया कि नहीं ला दिया? 5G आया कि नहीं आया? तुम्हारे मोबाइल पे 5G आता है कि नहीं आता है? और यहां 5G बीआरएस भी लेके आया। क्या? घपलाबाजी, घूसखोरी, घोटाला और गुंडाराज और गरीबी, ये 5G केसीआर भी लेकर के आया। बोलो, ये 5G रखने देना है क्या? रहने देना है क्या? यहां तेलंगाना में गरीबी रहने देनी है क्या? आपको विकास चाहिए ना? मोदी जी की गारंटी है ना? मोदी जी की गारंटी है ना? अच्छा, एक बात बताओ, मोदी जी के नेतृत्व में देश आगे बढ़ रहा है कि नहीं बढ़ रहा है? विकास हो रहा है कि नहीं हो रहा है? आज भारत 5वें नंबर की अर्थव्यवस्था बन गई कि नहीं हो गई? और अब आपने इन दोनों को जिताना, अगले साल फिर से 2024 में मोदी जी को जिताना, भारत 3रे नंबर की अर्थव्यवस्था बन जाएगी। यह भी हम आपको बताना चाहते हैं। मित्रों, मैं यहां यह भी आपको बताना चाहता हूं कि जहां तक देश की तरक्की का सवाल है, तो आज
गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, हमारा आदिवासी भाई, हमारा अनुसूचित जाति वाला भाई, हमारा किसान, हमारा युवा, इनको अगर किसी ने ताकत दी है तो नरेंद्र मोदी जी ने ताकत दी है, ये मैं बताना चाहता हूं। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, 80 करोड़ की जनता को 5 किलो गेहूं और 5 किलो चावल, 1 किलो दाल मोदी जी ने पहुंचाया कि नहीं पहुंचाया? पहुंचाया कि नहीं पहुंचाया? 13.5 करोड़ पर लोग गरीबी की रेखा से ऊपर आ गए। ये बदलता भारत है, ये आगे बढ़ता भारत है। प्रधानमंत्री आवास योजना में 4 करोड़ मकान बना करके मोदी जी ने दिए, लेकिन इस केसीआर ने यहां धरती पर तेलंगाना में नहीं लगने दिया। अब सरकार बदल डालना, यहां भी आवास योजना पहुंचेगा, यह भी हम आपको बताना चाहते हैं। प्रधानमंत्री आयुष्मान भारत, मैं ही स्वास्थ्य मंत्री था, इन्होंने आयुष्मान भारत को यहां धरती पर लागू करने से रोका शुरू में, बाद में लागू किया। अब मैं आपको बताता हूं, आज आपको 5 लाख रुपए मिल रहा है, आने वाले समय में आपको साल का 10 लाख रुपए का मुफ्त का इलाज मिलेगा। इसकी भी हम व्यवस्था की है। और इसी तरीके से हम यह भी आपको बताना चाहते हैं कि विकास के दृष्टि से अगर हम प्रधानमंत्री ग्रामीण योजना की बात करें, स्वच्छता अभियान की बात करें, उज्ज्वला योजना की बात करें, उजाला योजना की बात करें, ये सारी योजनाओं को धरती पर उतारने का काम प्रधानमंत्री मोदी जी ने किया और उसमें रोड़ा लगाने का काम, रोकने का काम केसीआर ने किया। ये भी हमको ध्यान में रखना होगा। मित्रों, आपका ज्यादा समय नहीं लूंगा, लेकिन कुछ बातें आपके सामने बताऊंगा। हमारी सरकार बनाओ, हम आपको वायदा करते हैं कि हम आपको अच्छा सुशासन देंगे और सुशासन के साथ साथ इफेक्टिव प्रशासन देंगे, इफेक्टिव प्रशासन देंगे। इसके साथ साथ हम जो गरीब लोग हैं उनको हम ताकत देंगे, उनको जो मार्जिनलाइज्ड लोग हैं उनको हम ताकत देंगे और हम फर्टिलाइजर और आवास की व्यवस्था कर देंगे, जिसको हम कहते हैं कुड्डू और गुड्डू, दोनों की व्यवस्था हम करके देंगे। ये भी हम आपको बताना चाहते हैं। और इसी तरीके से फार्मर्स को हम प्रायोरिटी देंगे और महिलाओं को हम ताकत देंगे। ये जो असंवैधानिक तरीके से जो रिजर्वेशन किसी एक धर्म को दिया गया है, यह असंवैधानिक। इवी बुलेटिन अपडेट्स। फॉर मोर अपडेट्स कीप वाचिंग स्वतंत्र न्यूज़।